రాష్ట్ర బీజేపీ నాయకత్వంలో వారికి ఏ విధంగానూ కూడా పార్టీ పట్ల విధేయత కనబడటం లేదు. ఎంపీలుగా నలుగురు, ఎమ్మెల్యేలుగా నలుగురు ఉన్నారు. మరి వాళ్ళు చేసేటువంటి పని, ఎమ్మెల్సీలుగా ఉన్నారు, రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు, వాళ్ళందరూ కలిసికట్టుగా పనిచేస్తున్నట్టుగా ఆంధ్ర రాష్ట్రంలో కనిపించట్లేదు. మరి ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ కూడా వాళ్ళందరినీ కూడా కలుపుకొని ముందుకు పోతున్నట్లు ఏమీ అనిపించట్లేదు. పురంధేశ్వరి అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు ఓన్లీ పురంధేశ్వరి కనిపిస్తూ ఉండేది. ఆవిడ స్టేట్మెంట్స్, ఆవిడ వ్యవహారం తప్ప మిగతా వాళ్ళు ఎవరూ కూడా సహకరిస్తున్నట్టు అనిపించలేదు. అంతకుముందు సోమవీర్రాజు ఉన్నప్పుడు సోమవీర్రాజు ఒకడే కనపడుతూ ఉండేవాడు, మిగతా వాళ్ళు ఎవరిని కూడా కలిపి ముందుకు తీసుకెళ్తున్నట్టు ఎక్కడ అనిపించేది కాదు. ఇప్పుడు మాధవ్ ఉన్నప్పుడు కూడా మాధవ్ అక్కడే కనిపిస్తున్నాడు, మిగతా వాళ్ళు అక్కడక్కడ సెంట్రల్ మినిస్టర్ వర్మ గారు అక్కడక్కడ కనిపిస్తున్నారు, సత్యరాజ్ కుమార్ అక్కడక్కడ కనిపిస్తున్నాడు. కానీ మిగతా వాళ్ళు కూడా అంతే యాక్టివ్గా, అంతే బాధ్యతాయుతంగా, అంతే ఆర్గనైజ్డ్గా కలిసి వచ్చి పనిచేస్తున్నట్టుగా ఎక్కడా కనిపించట్లేదు. ఉదాహరణకి దీన్ దయాళ్ కోసం ఒక కార్యక్రమాన్ని, ఏకాత్మత మానవతావాదం గురించి ఒక కార్యక్రమాన్ని కృష్ణానది ఒడ్డున చేపట్టారు. మరి అదే పనిగా ఇంతమంది ఎంపీలు వాళ్ళ నియోజకవర్గాల్లో కానీ, ఇంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గాల్లో కానీ, లేదా పక్క నియోజకవర్గాలు కానీ, వాళ్ళ జిల్లాల్లో కానీ ఇది విస్తరింప చేశారా? ఆ కార్యక్రమం గురించి వాళ్ళు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించేటట్టుగా రాష్ట్ర అధ్యక్షులు చేస్తున్నారా? ఈ వ్యవహారం ఎక్కడా బయటపడదు. ఒంటెద్దు పోకడ మానేస్తేనే ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీ ఒక కొలిక్కి వస్తుంది. లేకపోతే ఎప్పటికీ కూడా మీరు తెలుగుదేశం పార్టీ మోచేయి నీళ్లు తాగుతూ బ్రతకాల్సిందే. ఈ విషయాన్ని గుర్తెరిగి ప్రతి ఒక్క కార్యకర్త ఎవరైతే రాజకీయాలలో బీజేపీలో ఎదగాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఆలోచించుకొని తప్పనిసరిగా పనిచేయడానికి ప్రయత్నం చేయండి. రాష్ట్ర అధ్యక్షులు ఇస్తామే అంటేనే, లేదా పదవి ఉంటేనే పనిచేస్తానంటే ఎలాగా? ప్రతి కార్యకర్త కూడా ఒక నిప్పు కణికలా పనిచేయాలి. అది తిరువనంతపురం లేదా ఇప్పుడు తమిళనాడులో జరిగేటువంటి పరిణామాలు చూసి బుద్ధి తెచ్చుకోండి. ఇప్పుడిప్పుడు మేల్కొన్నటువంటి రాష్ట్రాల్లో కూడా, ఇప్పుడిప్పుడు పని ప్రారంభమైనటువంటి రాష్ట్రాల్లో కూడా అధికార పీఠానికి చేరువవుతున్న సమయంలో మీరు ఎప్పటికైనా అధికారంలోకి వస్తారనేటువంటి ఆలోచన మీలో ఉందా? అసలు వస్తారు అనేటువంటి ఇది ఎవరైనా సరే ఎస్టిమేట్ చేస్తున్నారా? ఏ రాజకీయ విశ్లేషకులు చెప్పట్లేదు విశ్లేషణ. తమిళనాడులో బలానా సంవత్సరంలో వస్తుంది, కేరళలో బలానా సంవత్సరంలో వస్తుంది, పశ్చిమ బెంగాల్లో నెక్స్ట్ టర్మ్ మాదే అనేటువంటి విశ్వాసంతో అక్కడ ఉండేటువంటి కార్యకర్తలు పనిచేస్తున్నప్పుడు మరి మీరెప్పుడు వస్తారో చెప్పండి బ్రదర్స్. జై హింద్, జై భారత్.